కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు అనేది. ఈ నింద రావడానికి కారణము ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు ఆ వర్గాని కోసమే ఈ చరణాలని తీసేశారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ రచ్చ. కాబట్టి ఎందుకు తొలగించాల్సి వచ్చింది, అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి? టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ముందుగా ఇదైతే వందే మాత్రం గేయానికి 150 సంవత్సరాలు గడిచిపోయింది. దాంట్లో ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు అప్పట్లో ఆ వందే మాత్రం పాడిన దాని గురించి ఏదైతే బ్రిటిష్ పాలన మీద వ్యతిరేకంగా మనం గతంలో ఎన్నో సినిమాలు కూడా చూడడం జరిగింది. అల్లూరి సీతారామరాజు కూడా వందే మాత్రం అనే లాస్ట్ ఆయన ఫైర్ చేస్తే కూడా అదే మాట్లాడడం జరిగింది. సో ఆ రకం వందే మాత్రం అనేది మన ఒక యూనిటీ, మన ఒక ఇంటిగ్రిటీ అనే రకంగా అప్పట్లో తీసుకుపోయినారు. నిజంగా కూడా అందరూ కూడా దానికి కట్టుబడే ఉన్నారు. దాని రకంగానే ఒకరిని చైతన్యం చేయడం కానీ, లేకపోతే బ్రిటిష్ పాలన మీద మనం వ్యతిరేకంగా పోవడానికి ఇది ఒక కట్టుదిట్టమైన ఒక ఆయుధంలాగా కూడా వందే మాత్రం పనికొచ్చింది. కానీ ఎప్పుడో 150 సంవత్సరాల కింద జరిగిన దాన్ని ఈరోజు పార్లమెంట్లో పెట్టి దాని గురించి మళ్ళీ ఈరోజు చర్చలో నిన్న జరిగిన దాంట్లో దీనికి మొత్తానికి ఈ వందే మాతరం గీతంలో కొన్ని చరణాలు తొలగించడానికి నెహ్రూరే కారణం అన్నందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని అభ్యంతరం చేసింది. దాని మీద ప్రియాంక గాంధీ గారు కూడా ఓపెన్గా మేము వందే మాతరంను ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదు, అది గత 150 సంవత్సరాల నుంచి మామూలుగా అది పాడేవాళ్ళు పాడుతూనే ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా పాడలేదు అనుకుంటే దాని గురించి అబ్జెక్షన్ కానీ అభ్యంతరం కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పార్లమెంట్లో తీసుకొచ్చి ఇది పిన్ పాయింట్ ఎందుకు చేస్తున్నారు అంటే బెంగాల్ ఎలక్షన్స్ గురించి అని చెప్పి స్వయాన కేరళ నుంచి గెలిచిన మన ప్రియాంక గాంధీ గారు ఓపెన్గా పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు మన సాదిక్ గారు అన్నట్టు కూడా ఒకవేళ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 12 సంవత్సరాలు, ఒకవేళ మీకు ఆ రకంగా ఉంటే 10 సంవత్సరాల కింద ఇది చర్చలో భాగంగా తీసుకొని మీరు మార్పులు చేర్పులు చేసి ఒక రకంగా మీరు ఎవరైతే అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పాడేవాళ్ళు మటుకు ఈ చరణాలు కంటిన్యూ చేయొచ్చు అనే రకంగా కూడా పెట్టాల్సింది. అదేం టాపిక్ స్టార్ట్ అయింది, భవిష్యత్తులో వస్తుంది. అదే సార్, అంటే నేనేమంటున్నా అంటే మీకు చెప్పింది కరెక్టే, మంచిగా చెప్తారు. అబ్జెక్షన్ పరంగా మీకుంది. ఎవరైతే సాదిక్ గారు అన్నట్టు కొంతమందికి అభ్యంతరం ఉంది. నిజంగా సాదిక్ గారికి నాకు తెలిసి అభ్యంతరం ఆయనకు లేదు. ఎందుకంటే మొత్తానికి ఆ ఫీల్డ్ స్టైల్ ఇటు మతం మీద ఎక్కడికి తేడా ఆయన వ్యక్తిగతంగా మొత్తానికి ఆ రకంగా ఉన్న వ్యక్తి. అటువంటి ఎవరైతే నిజంగా కూడా మేము ఇది వ్యతిరేకిస్తాము, ఇది మాట్లాడము, లేకపోతే మేము అల్లా తప్ప ఇంకెవరినో అనము అన్న కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ సాదిక్ గారికి ఎక్కడ కూడా ముడి పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆయన చాలా ఫేర్. సాదిక్ గారిని వదిలేసండి, కానీ మీరు ఏదైతే పాడరు చేయము అని అంటున్నారో వాళ్ళ కోసం తీసేశారు అనేది కదా వాళ్ళ. అదే అయితే అప్పుడు తీసేయడానికి కారణం అంటే ఎక్కడన్నా ఒక సబ్జెక్టు మీద అభ్యంతరాలు వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా ఇబ్బంది కాకుండా, ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, లేకపోతే మనకు కూడా అది వందే మాత్రం ఖచ్చితంగా పాడాలి అనుకుంటే ఈ అభ్యంతరం చేసిన వాళ్ళని కూడా మనం అబ్జెక్ట్ చేసిన దాని మీద కూడా మనం ఆలోచించాలి. కాబట్టి అప్పట్లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ దాంట్లో ఉండి వాళ్ళు సర్ది చెప్పి చర్చ చేసిండు. ఒక నెహ్రూ ఒక్కరే కాదు, అప్పట్లో ఉన్నోళ్ళ దాంట్లో అందరు కూడా దీంట్లో నెహ్రూ లెటర్ రాసినాకనే సుభాష్ చంద్రబోస్ గారు తర్వాత అగ్రి అయ్యారు. మొదటి లెటర్ నెహ్రూ రాసిన లెటర్. నేను కాదంటలేను సార్, అంటే ఆ సమస్యని సమస్యగా ఉండకుండా చేయడానికే ఆ టైంలో కొన్ని మీరు అన్నట్టు ఆ చరణాలు తొలగించుండొచ్చు. కానీ సాదిక్ గారు మీరు ఆ మాట కూడా అడిగింది. ఇప్పుడు చరణాలు ఏంటి మీరు చదివి కోటి కోటి కంట కలకల నినాదకరాలే, కోటి కోటి భుజైత కరకరవాలే, కేబోలే నా అబలే మహబలదారిణి రిపదల వారిని మాతరం వందే మాతరం తమ్మి దుర్గా దశ ప్రహరణదారిణి కమలదళ విహారిణి బాహుతే తుమిమా శక్తి హృదయే తుమిమా భక్తి తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఇవి చరణం. అదే కదా సాదిక్ గారు చెప్పారు. నెక్స్ట్ ఆ చరణాల్లో దుర్గాదేవి 10 చేతులతో ఉంది, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టే ఒక మతానికి సంబంధించింది కాబట్టి, దేవతలకు సంబంధించింది కాబట్టి ఆ వర్గం అభ్యంతరం చెప్పారు అనేది ఇందాక సాదిక్ గారు అదే చెప్పారు. అయినా వాళ్ళు పాడట్లేదు,
అభ్యంతరాన్ని హిందువులను పాడకుండా చేసిన కుట్రపూరితంగా నేను చెప్పేది అది. ఇప్పుడు మీరు అభ్యంతరం చెప్తున్నది పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, వాళ్ళు పాడట్లేదనా ఈ చరణాలు తొలగించారు తొలగించడానికి కదా? ఆ ఎందుకు తొలగించారో చెప్పారు కదా సాదిక్ గారు ఇప్పటిదాకా, అదే కదా ఆ, చెప్తున్నారు. తొలగించినప్పుడు మరి మిగతా కూడా పాడతలేరు కదా. ఈ 3 చరణాలు అది కాకుండా చర్చించండి, దానికి సుప్రీంకోర్టుకు పోయారు, అదే చెప్పారు కోటేశ్వరరావు గారు. సుప్రీంకోర్టు అదేమి కంపల్సరీ కాదని చెప్పింది, పైగా దేశభక్తికి దీనికి సంబంధం లేదనేది కూడా చెప్పారు అనేది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు పాడితే పాడకపోతే గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు అని కూడా చెప్పింది. ఉమ్. గవర్నమెంట్ పాలసీ తీసుకోండి డెసిషన్ కదా, అదే తీసుకోవచ్చు. చెప్పండి. అది తీసుకోండి కదా. గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకునేది ఉంటే 12 సంవత్సరాల నుంచి ఈ ఇది సబ్జెక్ట్ ఇప్పుడు 2022 ఇచ్చింది ఇది. ఇప్పుడు ఎందుకు ఇప్పటికైనా తీస్తున్నారు? తీసుకోండి. అది అంటే తీసుకుంటుంది. ఇది బెంగాల్ ఏదైనా ఎలక్షన్ గురించి సమయం చెప్పాలి. సందర్భం శివకుమార్ గారిని ఒకటి కంప్లీట్ చేయండి. చెప్పండి. సమయం సందర్భం నీకు ఇప్పుడంటే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడ? ఇప్పుడు 150 సంవత్సరాలు వచ్చినా వందే మాత్రం వచ్చారు, ఇప్పుడు ఎందుకు అంటారు? అవును. అకేషన్ వచ్చినా కానీ అంటారు. ఉమ్. అదే ఇలాంటివి వచ్చినప్పుడు దాని మీద ప్రజల్లో చర్చ జరగకుండా, ప్రజల్లో దానికి పూర్తిగా సానుకూల వాతావరణం రాకుండా తీసుకుంటే వ్యవసాయ చట్టాల పరిస్థితి భయంకర విషప్రచారం చేసి అమలు కాకుండా చేస్తారు. ఓకే. ప్రజల్లో చర్చ రావాలి, గవర్నమెంట్ గవర్నమెంట్ అమలు కాదు, ఉమ్. ప్రజల్లో దానికి సానుకూల వాతావరణం రావాలి. చెప్పండి సార్. అయితే రామరెడ్డి గారు ఒకటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఫుల్ మెజారిటీ మీకు ఉంది, ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఆ టైంలో మీరు చర్చలు తీసుకొని మీ పార్టీలో డిస్కషన్ చేసుకొని దీని మీద మనం సడన్గా తీసుకొచ్చి మీరు పార్లమెంట్లో తీసుకొచ్చి ఈ చర్చ పెట్టి దీన్ని ఒక రకంగా కన్ఫ్యూజన్లో పెట్టి, లేదు అనుకుంటే ఆ చరణాలను మీరు యాడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక డిసిషన్ వచ్చిందని చెప్పి ఇప్పుడు సాది గారు అన్నారు కదా, మీరు కూడా సుప్రీంకోర్టు దాన్ని సుప్రీంకోర్టుని నేను ఆనర్ చేస్తాను, అది సుప్రీంకోర్టులో మీరు అది అప్పీల్ చేసుకొని మిగతాది యాడ్ చేస్తాం, మేము వీళ్ళు వాడకపోయినా పర్వాలేదు మేము వాడతాం అనేది ఆ అమెండ్మెంట్ అట్లాంటివి అది తీసుకోవాలి. వస్తుంది. నేను చెప్పింది అదే కదా. వ్యవసాయ చట్టాల విషయంలో మంచి పని చేయమని సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. వ్యవసాయ చట్టాల విషయంలో కమిటీ 85% రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నాయని కమిటీ కూడా ఇచ్చింది రిపోర్టు. కానీ ఈ బయటి దేశాలకు వచ్చిన ఫండింగ్ తోని ఖలిస్తానీ ఉగ్రవాదులు, జిహాదీ ఉగ్రవాదులు, కమ్యూనిస్టు కలిపి ఆ వ్యవసాయ చట్ట భయంకర విష ప్రచారంతో దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. బయట నుంచి వచ్చిన వాళ్ళే అబ్జెక్ట్ చేశారు అని అంటే మీరు దాని వల్లే ఖలిస్తానీ ఉపసంహరించుకోవాలి. ప్రధానమంత్రి గారు రైతులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమాపణ చెప్పారు అంటే రైతులకు ఎక్కడో ఒక చోట ఇది జరుగుతుంది అనేది రైతులు ఆ వ్యవసాయ చట్టాలు వాళ్ళు నల్ల చట్టాలు. చట్టాల నల్ల చట్టాలు ఒక చట్టం తప్పని చెప్పండి, నేను 3 చట్టాలు చెప్తా, మీరు చెప్పండి ఏ చట్టం తప్ప. ఉపసంహరించుకున్నారు మీరు? సరే, ఎందుకంటే అట్లా దేశవ్యాప్తంగా సంవత్సరం పాటు ఆ ఢిల్లీ దగ్గర ధర్నా ఏంటది, సుప్రీంకోర్టు ఏంటి ఇట్లా మీరు సంవత్సరం పాటు ధర్నా? అర్థం లేదు పర్థం లేదని. ఇంకోటి షహీన్ బాగ్ ధర్నా, షహీన్ బాగ్ ధర్నా, డిమాండ్ లేదు, పాడు లేదు, నెల కొద్ది ధర్నా ఢిల్లీ ఎలక్షన్ల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఆ చట్టాలు అది సపరేట్ అంశం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ కోటేశ్వర గారు మీరేదో చెప్తారు. ఒక్క నిమిషం సాదిక్ గారు చెప్పండి. కోటేశ్వర సందర్భంగా లేకపోతే తర్వాత వందే మాత్రం పాఠం గురించి వివాదం అప్పుడు కాదు, దీన్ని జాతీయ గీతంగా మార్చాలని 1936 ఎన్నికల తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మొదటిసారి అవిభక్త భారత్లోనే కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అప్పుడు ఎన్నికలు జరిగిన